సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 535వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్తమాంజలి. ముందుగా ఆధ్యాత్మికము, ధార్మికము ఈ రెండింటి మధ్య స్పష్టమైనటువంటి భేదాన్ని తెలియజేసే మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. మనం మామూలుగా సత్సంగము అంటాం. ఏమండి, ఎవరైనా అడిగామనుకోండి, సత్సంగానికి వెళ్ళారండి అంటారు. సత్సంగం అంటే ఏమిటి, మీనింగ్ ఏమిటి? ధార్మిక జగత్తులో మీనింగ్ ఏమిటంటే ఒక ప్రవచనాలు, ఒక సాధు సంతుల ప్రవచనం, ఒక గీతా స్కాలర్ కానివ్వండి, లేకపోతే శాస్త్రాలని బాగా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు, విశిష్టమైన వ్యక్తుల యొక్క మాటలు వినడానికి వెళతారు. ఆధ్యాత్మిక జగత్తులో సత్సంగానికిను, ధార్మిక జగత్తులో సత్సంగానికిను రాత్రికి పగలకున్నంత తేడా ఉందండి. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఏమిటి ఆ తేడా? ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆధ్యాత్మిక జగత్తులో సత్సంగం అంటే ఒకటేనండి. ఆధ్యాత్మిక జగత్తులో సత్సంగం అనేది ఒకే ఒక్కటి. వర్తమాన ఈ యొక్క సమయము, సత్యయుగం యొక్క ఆరంభము, కలియుగం యొక్క అంతిమము, ఈ యొక్క సంగమ సమయము, పరమాత్మ స్వయముగా సృష్టి మీద అవతరించి మనకి జ్ఞానాన్ని పునః బోధిస్తున్నాడు. గీతలో భూయ అనే పదం వస్తుంది, చాలా శ్లోకాల్లో ఉంటుంది. భూయ అంటే మరలా, అర్థమైందండి. పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం అంటాడు, అర్థమైందండి. ఆ భూయ అంటే మరలా కాబట్టి కల్పకల్పం ఒకసారి వచ్చి ఆయన చెప్పిపోతాడు, అర్థమైందండి. సో దీన్ని భగవంతుడు సత్యం అంటున్నాం కదా. భగవంతుడు సత్యం కాబట్టి వారి ముఖార విందం నుండి వారు ఒక మానవ దేహాన్ని అధిరోహించి 9వ అధ్యాయం 11వ శ్లోకంలో అవజానంతి మా మూఢ మానుషీం తనుం ఆశ్రితం అంటే ఇటువంటి విషయాలు మనం తేలిక తీసుకోకూడదండి, అర్థమైందండి. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు నేను ఒక సాధారణ మనిషి ఆధారంగా నేను నా యొక్క జ్ఞానాన్ని సమస్త మానవ జాతికి అందిస్తాను అన్నప్పుడు దాన్ని మనము విస్మరించకూడదు. సో పరమాత్మ ఆ విధంగా తెలియజేసేటువంటి జ్ఞానము గీతలో 574 శ్రీ భగవాను వాచ శ్లోకాలుగా ఆ విధంగా లిపిబద్ధం చేయడం జరిగింది, అర్థమైందని. ఇది విషయం అన్నమాట. దాని యొక్క లోతైన తత్వాన్ని కొద్దిమంది మాత్రమే తెలుసుకుంటారు. 7వ అధ్యాయంలోని 3వ శ్లోకంలో భగవంతుడే కొండ బద్దలు కొట్టినట్లు స్పష్టం చేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు గమనించవలసింది ఏంటి? భగవంతుడు ఇన్ని వందల శ్లోకాల మాధ్యమంగా చెప్పిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము, సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే ఈ జ్ఞానాన్ని ఏ విధంగా జీవితంలో అనుభవంలోకి తీసుకొని రావాలనేటువంటి పద్ధతి, రాజయోగము, దీని ద్వారా సంస్కార పరివర్తన, తర్వాత సంస్కారం ఎవరైతే హయ్యెస్ట్ లెవెల్లో చేసుకుంటారో సాత్విక ప్రధానంగా వాళ్ళు ఆ విధంగా ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన జన్మలు, నూతన కల్పము ఆరంభము సత్యయుగముతో ఆరంభమవుతుంది. అక్కడి నుంచి వాడు జన్మలు తీసుకుంటారు. ఇది సత్సంగం అన్నమాట. రెండో సత్సంగం లేదు. ధార్మిక జగత్తులో అనేక సత్సంగాలు. రెండో విషయము, ఇది ఒక విషయం. ఇది మొదటి తేడా ఏంటి? ఇక్కడ అనేక సత్సంగాలు, ఆధ్యాత్మికంగా ఒక సత్సంగం. రెండవ ముఖ్యమైన తేడా, ఇంకొక తేడా మీకు ఆ భేదాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఈ యొక్క ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటువంటి సత్సంగంలో పరమాత్మ చెప్పినటువంటి మహావాక్యాలు శిరోధార్యము. ఎందుకంటే అక్కడ జ్ఞానముతో పాటు విజ్ఞానము కూడా వస్తుంది ఆ సత్సంగంలో. గీతలో అనేక శ్లోకాలు, ముఖ్యంగా 7వ అధ్యాయంలో మీకు ఆ అధ్యాయం పేరే పెట్టాడు, జ్ఞానము విజ్ఞానము, జ్ఞాన విజ్ఞాన యోగం అన్నాడు, అర్థమైందండి. అదనమాట. ఇక్కడ ఆ విధంగా విజ్ఞానము కూడా చెప్తున్నారు కాబట్టి ఇది ఆచరణలోకి తీసుకుని వచ్చేటువంటి విధానం అనమాట. అందుకని ఈ సత్సంగంలో చాలా వరకు ఎవరో ఒకరు అజ్ఞానంలో సరిగ్గా జ్ఞానం అర్థం చేసుకోకుండా ఏదో ఉంటే కాదు, పక్కన పెట్టండి. కానీ చాలా వరకు అర్థం చేసుకున్న వాళ్ళు ఇక్కడ బుద్ధినేత్రాన్ని తెలుసుకోవాలి, సత్యత అనేటువంటి భగవంతుడు సత్యము అన్న విషయం తెలుసుకొని భగవంతుడి యొక్క చెప్పిన మాటల్ని శిరోధార్యం అన్నాం కదా, ఇక్కడ ఆచరణలో పెట్టడానికే ప్రయత్నం చేస్తారు. జ్ఞానం ఏం చెప్పారు,
మనం ఎంతవరకు ఆచరించాం, ఇక్కడ కొత్త పాయింట్ వచ్చింది ఇవాళ, ఈ పాయింట్ తీసుకుని మనం ఇంకా కొన్ని మన ఆచరణ లెవెల్ని పెంచుకోవాలి. ఈ విధంగా సంస్కార పరివర్తనకి దారితీస్తోంది. తర్వాత ఏం జరుగుతుందో మనం చెప్పుకున్నాం. అర్థమైందండి. ఇప్పుడు ఇక్కడ ధార్మికంలో చూసినట్లయితే సత్సంగం వినేవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఎన్నో సత్సంగాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. అన్ని ధర్మాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని ప్రాపగేట్ చేసుకుంటూ ప్రవచనాలు చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో సత్సంగం తప్పు లేదండి. కానీ ఇక్కడ వినడానికే ప్రాముఖ్యత. అర్థమైందండి. ఆచరణకు ప్రాముఖ్యత లేదు. ఆచరణ చెయ్యాలి అనేటువంటి ఆలోచన కూడా, ఆ సంకల్పం కూడా వాళ్ళ మనసులో ఉత్పన్నం అవ్వదండి. కేవలం వింటే సరిపోతుంది, వింటే ఆ విధంగా నీవు ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం పొందుతావు అనే విధానంలోనే ఆ ప్రవచనాలు నడుస్తాయి. కాబట్టి అక్కడ ఆచరణకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. గీతలో 3:21, 3:32, 3:31, 3:21, 3:31, 9:2 ఈ 3 శ్లోకాల్లో ఆచరణ గురించి చెప్తాడు. ఉదాహరణకి యద్యదాచరతి శ్రేష్ఠ. అర్థమైంది. ఆచరిస్తే నువ్వు శ్రేష్టంగా అవుతావు. శ్రేష్టంగా అవ్వడానికే కదండి మనం ఇంత కష్టపడి ఇన్ని రకరకాలుగా పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, వ్రతాలు, నవ్వులు, తీర్థయాత్రలు, ఇవన్నీ దాన పుణ్యాలు ఇవన్నీ చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? మన జీవితాన్ని ఎలివేట్ చేసుకోవడం కోసం. సాత్వికంగా ఇప్పుడు గీతలో ఏం చెప్పాడు? ప్రతి ఒక్క మనిషి 3 రకాల మనుషులు ఉంటారు. ఏమంటే సత్వం రజస్తమ ఇది గుణా ప్రకృతి సంభవా అన్నాడు కదా. ఆ సత్వం రజస్తమ, సత రజో తమో ఈ ఉన్నటువంటి వాళ్ళు 3 ఉన్నారు. 14వ అధ్యాయం 5వ శ్లోకంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? తమోలో ఉన్నప్పుడు మనం రజోలోకి రావాలి, రజో నుంచి సత్తులోకి వెళ్ళాలి. ఈ శరీరం ద్వారానే మనం అది పూర్తి చేసుకోవాలి. అర్థమైంది. ఈ తపన ఉంటుంది ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి. ధార్మికంలో ఈ యొక్క జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు, పరమాత్మ తత్వం అర్థం కాదు, రాజయోగ ప్రక్రియ లేదు, సంస్కార పరివర్తన లేదు. అందుకని కేవలము ప్రవచనాల ద్వారా వాళ్ళు వినడానికి ఇష్టపడతారు, వింటారు, అక్కడికక్కడ వినేసి బాగుందని తప్పట్లు కొడతారు, చాలా బాగా చెప్పారంటారు, తర్వాత మర్చిపోతారు, తన యొక్క మామూలు కర్తవ్యంలో పడిపోతారు. సంస్కార పరివర్తన జరగదు అనడానికి ఆధారం ఏంటి? వాళ్ళలో ఏవైతే అవగుణాలు ఉన్నాయో, లెటెస్సే కోపం చెప్పే గుణం ఉందనుకోండి, క్రోధం తగ్గించుకోవాలి అని ప్రవచనంలో వచ్చింది కదా, మనం తగ్గించుకోవాలి కదా అనేది ఆలోచన రాదు. ఇక్కడ ఆధ్యాత్మికంగా అక్కడ చెప్పారనుకోండి, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ అని చెప్పారనుకోండి, కామయేష క్రోధయేష అలా చెప్తారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ. ఇట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది? అరే క్రోధం తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. క్రోధం అనేది మన రజోగుణం అంటున్నారు, క్రోధం అనేది నరకానికి ద్వారం అంటున్నాడు, క్రోధం అనేది మన జీవితాన్ని భ్రష్టు పట్టిస్తుంది అంటున్నాడు. ఇటువంటి ఆలోచన వచ్చి క్రోధాన్ని కనీసం ఇప్పుడు వినన్నంత వరకు, అంతకుముందు ఒక 10 సార్లు క్రోధం చేసే సన్నివేశం వస్తే అందులో ఒకటి కంట్రోల్ చేసుకోకపోతే ఈ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు ఈ క్రోధం వచ్చిన సన్నివేశంలో కొంచెం ఆలోచించి, ఓ 10 క్షణాలు ఆలోచించి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. గ్రాడ్యువల్గా క్రోధ విముక్తుడు అవుతాడు, ఆరోగ్యం బాగుంటుంది, సంస్కార పరివర్తన చేసుకుంటాడు. అర్థమైంది ముఖ్యమైనటువంటి విషయము. ఇక్కడ మనం ఏంటి అభ్యాసం చేస్తాము, అనుభవంలోకి తీసుకొని వచ్చే ప్రయత్నము అది ఆధ్యాత్మికంలో సత్సంగం ద్వారా జరుగుతుంది. ఇక్కడ ధార్మికంలో అది జరగదు. ఓకేనండి. ఇక్కడ ఆ విషయాన్ని మనం ఫుల్ స్టాప్ పెడదాము. ఇప్పుడు మనం మరొక ముఖ్యమైన, ఇది గత ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు మనం చెప్పుకోవడం సమయాన్ని దృష్టిలో పెట్టుకుని కుదరలేదు. భగవద్గీతలో 9వ అధ్యాయం 18వ శ్లోకంలో భగవంతుడి 13 లక్షణాలు చెప్పడం జరిగింది. అర్థమైందండి. గతిర్ భర్త ప్రభు సాక్షి నివాస శరణం సూరుద్ ప్రభవ ప్రళయ స్థానం నిదానం బీజం అవ్యయం అని ఈ విధంగా 13 మనం చర్చించుకున్నాం. దాన్ని పునః చర్చించకుండా కొన్ని విషయాలు నేను ఏదైతే రాసుకున్నానో అది ఒక్కసారి మనము పరిశీలించుకున్నట్లయితే, ఎందుకంటే నేను దానికి సపోర్టివ్ గీతా శ్లోకాలు, తర్వాత సపోర్టివ్ ఉపనిషత్తు శ్లోక మంత్రాలు ఇవి నేను సమయాన్ని దృష్టి పెట్టుకుని చెప్పలేకపోయాను. అర్థమైందండి. ఇప్పుడు ఒక్కసారి గమనించండి. ఇక్కడ ముఖ్యమైన బోధన ఏమిటంటే, ఆత్మ తన నిజమైన గమ్యం మర్చిపోయింది. గతి అన్నాడు చారా, మన గమ్యస్థానాన్ని మనం మర్చిపోయాం. అది గుర్తు చేస్తున్నాడు భగవంతుడు. నాయనా, మీ గమ్యస్థానం ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. మీరు ఎన్నో ధార్మిక గ్రంథాల పఠన చేశారు, పారాయణం చేశారు, ఆ ప్రవచనాలు విన్నారు. అయినా ఇప్పుడు మీకు ఒక లక్ష్యం అంటూ ఉందా? మీ డెస్టినేషన్ ఏమిటి? కేవలం ఈ జీవితం అంతా కేవలం వండుకోవటం, తినడం, త్రాగటం, నిద్రించటం, డబ్బు సంపాదించుకోవటం ఇంతేనా? అదేనా జీవిత లక్ష్యమో? ఇది కాదు అని చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందండి. ఇప్పుడు
భగవంతుడు వచ్చి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఏం గుర్తు చేస్తున్నాడు? రాజయోగము ద్వారా శరణు పొందాలి, సుహృత్ అనుభవం పొందాలి. సుహృత్ అంటే ఏంటి? భగవంతుని యొక్క డివైన్ పవర్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ డివైన్ పవర్ని వెల్విషర్ అంటున్నాం కదా, శ్రేయోభిలాషి అని అనుకున్నాం సుహృత్ అనే పదము ద్వారా. అర్థమైందండి? సో ఆ విధంగా పరమాత్మ యొక్క ఆ యొక్క బ్లెస్సింగ్ ఏదైతే ఉందో, పరమాత్మ యొక్క శక్తి మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ శక్తులు, గుణాలు మనం అనుభవం చేసేటువంటి స్థితికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి అంటున్నాడు. జ్ఞాన బీజాన్ని స్వీకరించాలి. ఎందుకంటే భగవంతుడు బీజరూపుడు అని చెప్పాడు. 7వ అధ్యాయం 10వ శ్లోకంలో కూడా బీజం మాం సర్వభూతాన విద్ధి పార్థ సనాతన అంటాడు. ఆ సనాతన ధర్మానికి బీజాన్ని వేసేవాడిని నేను. నాయన, నన్ను నా గురించి తెలియకుండా నువ్వు సనాతన ధర్మంలోకి ఎలా వస్తావు? స్థాపకుడిని నేను. అర్థమైంది? అందులో సనాతన ధర్మంలో శ్రేష్ఠ జన్మలు తీసుకోవడానికి ఆ విధి విధానాలని పూర్తిగా ఆ కాన్స్టిట్యూషన్ అంటారు చూసారా, రాజ్యాంగం అన్నట్టుగా ఒక విధి విధానాన్ని నేనే ఆ విధంగా ప్రవేశపెట్టాను. అది ఏమీ తెలుసుకోకుండా కేవలం సనాతన ధర్మము అనుకుంటే సనాతన ధర్మంలోకి రావు నాయనా. సనాతన ధర్మంలోకి రావాలి అంటే నువ్వు ఏమి చెయ్యాలో నేను స్పష్టంగా ఇందులో చెప్పడం జరిగింది. అదనమాట విషయం. ఇప్పుడు ఒకసారి మనం చూసినట్లయితే దీనికి సపోర్టింగ్గా భగవంతుడు ఏంటి? ఆత్మకు గమ్యము ఏమిటండి? గమ్యము, గతి, భర్త నడిచే పోషకుడు, మిత్రుడు, ఆశ్రయము, సృష్టి యొక్క మూలము. ఇవన్నీ ముఖ్యమైన విషయాలు ఈ శ్లోకంలో మనకి చెప్తున్నాడు. ఇవన్నీ తెలుసుకుంటే భగవంతుడు సంబంధం ఏర్పడుతుందండి. యోగం అనేది ఊరికేనే అవదండి. ఏ నాలెడ్జ్ లేకుండా యోగం అయిపోతుందా చెప్పండి? ఏదో ఎదురుకుండా దీపం పెట్టుకుని నేను యోగం చేస్తున్నా కాదు. పరమాత్మక సంపూర్ణ పరిచయం ఉండాలి. నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్య, సంబంధ, ఇవన్నీ 7 కోణాలలో మనకి పరిచయం ఉంటే, ఏ విధంగా అయితే ఒక బిడ్డ, ఇంట్లో బిడ్డ తండ్రిని ఎలా జ్ఞాపకం చేస్తాడు? డాడీ అంటే వెనకనే డాడీ పలుకుతాడు. అర్థం అవునా కదా? మమ్మీ అంటే మమ్మీ పలుకుతుంది. అదేవిధంగా మమ్మీ కూడా ఆ పిల్లవాడు పిలిస్తే, ఆ పేరు పెట్టి పిలిస్తే విజయ్ రారా అంటే ఆ విజయ్ పలుకుతాడు. అట్లా ఆ ఇరువైపులా ఎందుకంటే స్పష్టత. తండ్రి తల్లిదండ్రులకు బిడ్డ పట్ల స్పష్టత ఉంది, బిడ్డకి తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ పరిచయం ఉంది. ఇదే పరిచయం ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ పరమాత్మ, ఆత్మైక పరిచయము, పరమాత్మ పరిచయం మనకు దొరుకుతుందన్నమాట. అప్పుడే రాజయోగం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు భగవద్గీత 9:18లో చెప్పిన భావాలను బలపరిచే కొన్ని గీతా శ్లోకాలు మరియు ఉపనిషత్తు మంత్రాలను పరిశీలిద్దాము. నేను రాసుకున్న కొన్ని గీతా శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. 5వ అధ్యాయంలోని 29లో కూడా సుహృదం సర్వభూతానం అంటాడు. సుహృదం సర్వభూతానం అన్నాడు కదా, సర్వ అన్నాడు కదా. అక్కడ ఏమైనా హిందూ ధర్మం మనుషులు అన్నాడా? అక్కడ ఏమైనా సింగపూర్ అన్నాడా? అమెరికా అన్నాడా? ఫలానా నార్త్ వెస్ట్ అన్నాడా? అనలేదు కదా. సర్వం అంటే 850 కోట్లు. ఒకసారి 5:28 శ్లోకం వినండి జాగ్రత్తగా. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి అన్నట్టు. జ్ఞాత్వా మాం అంటే నన్ను, జ్ఞాత్వ ఈ విధంగా తెలుసుకున్నట్లయితే నీకు శాంతి. ఏం తెలుసుకోవాలి? భోక్తారం యజ్ఞ తపస్సం, యజ్ఞం ద్వారా, తపస్సు ద్వారా దాని ఫలాన్ని ఇచ్చేవాడిని నేను అన్న సంగతి తెలుసుకోవాలి. అర్థమైందండి? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూత. ఇక్కడ ముఖ్యంగా సుహృదం అన్న విషయం గురించి తీసుకోవడం జరిగింది. భగవంతుడు సమస్త భూతాలకు నిస్వార్థ మిత్రుడట. చూసారా? నిస్వార్థ మిత్రుడు. ఎటువంటి మీ నుండి ఏమీ కోరుకోవటం లేదు, కానీ భగవంతుడు తన సమానంగా చేసేటువంటి జ్ఞానం ఇస్తున్నాడు. ఎవరు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ భక్తి మార్గం అంటాం కదా, అది అప్లై అవుతుంది. ఈ నిగూఢ సత్యాన్ని గ్రహించిన మనిషి శాంతిని పొందుతాడు. జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. అది 5:29. 7:10 పరమాత్మ బీజరూపుడు. చెప్పాను కదా, బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిమతామస్మి తేజస్వినాం అహం. ఇక్కడ ఏమంటున్నాడు? ఏమన్నాడండి? నేనే సమస్త భూతముల శాశ్వత అంటే అవినాశి బీజం. ఎక్కడ బీజం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం ఇస్తున్నాడు. భగవంతుడు బీజరూపుడు అంటే భగవంతుడు కూడా ఆత్మస్వరూపమే. ఆయన జనన మరణ చక్రంలోకి రాడు, త్రిగుణాలలోకి రాడు, ద్వంద్వాలలోకి రాడు,
కాబట్టి ఆయన ఏమన్నారు, పరమాత్మ అన్నారు, బీజరూపుడు అన్నారు. అర్థమైందండి. మనం కూడా ఆ విధంగా ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తే మనకి సృష్టి యొక్క మొత్తం ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం మనకు వస్తుంది. మనకి అంటే పరమాత్మ దగ్గర ఉన్న జ్ఞానం మొత్తం నేను ఇచ్చేస్తానన్నాడు. ఎక్కడన్నాడు? 7వ అధ్యాయం 2వ శ్లోకంలో అన్నాడు, జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత అన్నాడు. చూసారా? అండర్లైన్ చేసుకోండి, అశేషత. యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఈ రెండు తెలుసుకున్నట్టయితే జ్ఞానము మరియు అనుభవం చేసేటువంటి విజ్ఞానం, ఈ రెండు తెలుసుకున్నట్టయితే ఈ లోకంలో ఇంకా దేని కొరకు నువ్వు వెతకవలసిన పని లేదు. భగవాను వాచ. ఎవరైనా కథనగలుగుతారా దీన్ని? 7వ అధ్యాయం 2వ శ్లోకం. అర్థమైందండి. సో 7, 10 మనం చెప్పాం, బీజరూపుడు బీజమ్మ. 9వ అధ్యాయం 10వ శ్లోకం. ఇక్కడేమిచ్చాడు? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్విపరివర్తతి. జగత్తు ఎలా పరిభ్రమిస్తుంది, తిరుగుతుంది. సత్య త్రేత ద్వాపర కలి, మళ్ళీ సంగమ యుగము కాస్త రిపేరింగ్ చేస్తాడు పరమాత్మ, మళ్ళీ సత్య త్రేత ద్వాపర కలి. ఈ కాలచక్రం ఎడతెరిపి లేకుండా, ఎక్కడ ఆగకుండా, ఏమంటారు, ఇన్ఫినిట్ అనమాట. అది ఇంకా దానికి ఆది మధ్యంలో తిరుగుతూనే ఉంటుంది. నా అధ్యక్షతను తిరుగుతుందని చెప్పాడా? మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. చరాచర జగత్తు ఆ విధంగా తిరుగుతుంది అని చెప్పాడు. నా అధీనంలోనే ప్రకృతి సమస్త సృష్టిని ఉత్పత్తి చేస్తుంది. 9:22 చూశారు. ఇంత ఎప్పుడు చాలా శ్లోకాల్లో ఇది చాలా ముఖ్యమైనదండి. భగవంతుడు 9:22 మర్చిపోకండి. 9:22 ఒకటి, తర్వాత ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి. శరణు ఇచ్చేవాడు, పోషించేవాడు, భర్త అన్నాడు కదా. ఏమన్నాడు ఇక్కడ? గతిని భర్త అన్నాడు. భర్త అంటే ఏంటి? మొత్తం మీ బాగోగులన్నీ నేను చూసుకుంటాను. అసలు మీకు నా గురించి తెలియదు, నా పరిచయం లేదు, నన్ను ఎలా కనెక్ట్ అవ్వాలో తెలియదు, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ మీరు నాతో కనెక్ట్ అవ్వట్లేదు. మన భర్తని ఎలాగ భర్త అయ్యాడని మనం కొద్దిగా పరిశీలన చేయాలి కదా, బుద్ధినేత్రాన్ని తెలుసుకుని. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నేనే ఇచ్చేవాడిని, మీకు అన్ని ఇచ్చేవాడు. ఆధ్యాత్మిక జగత్తు గుర్తుపెట్టుకోండి. పరమాత్మ కాబట్టి ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఏ ఆత్మకి పోషణ ఇప్పటి వరకు దొరకలేదు మీకు. ఇప్పుడు ఆత్మకి పోషణ నేను ఇస్తున్నాను. మీకు ఆత్మకి ఏమేం కావాలి? గుణాలు, శక్తులు, సత్యమైన జ్ఞానము, ఇవన్నీ నేను ఇస్తున్నాను. అర్థమైందండి? ఇచ్చేవాడు, పోషించేవాడు. అందుకని భర్త అన్నాడు. ఆ శ్లోకం మీకు చెప్పక్కర్లేదు కదా. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాం. యోగక్షేమం నేను చూసుకుంటానయ్యా. భగవంతుడు వాగ్దానం చేసినప్పటికి కూడా దాన్ని ఏదో పఠన పారాయణం చేసుకుంటూ మనం దాన్ని తీసుకోవటం లేదు. కానీ యథార్థంగా, వాస్తవంగా కొన్ని లక్షల మంది ఈ యొక్క యోగ మార్గంలో నడుస్తూ వాళ్ళ యొక్క క్షేమాన్ని అనుభవం చేస్తూ ఉన్నారు. తర్వాత 15 అక్కడ సాక్షి అన్నాడు, నివాసము అన్నాడు. అర్థమైందండి? సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వై అహమేవ వేద్యో వేదాంతకృత్ వేద విదేవ చాహం అంటాడు. ఇక్కడ ముఖ్యంగా ఏ పాయింట్ వచ్చింది? ఇక్కడ ఏమొచ్చింది? నేను సమస్త హృదయాలలో స్థితుడిని. సర్వస్య చాహం హృది సన్నివిష్టో ఈశ్వర సర్వభూతానం. 18:21 కూడా ఉంది. హృదేశేర్జున తిష్టతి అన్నాడు అక్కడ. హృదయం అంటే దివ్య బుద్ధి. నీలో ఉన్నాను నేను, నన్ను వాడుకోవడంలే. తెలుసుకునే మార్గము ఎక్కడున్నాను? క్షేత్రజ్ఞంలో ఉన్నాను, క్షేత్రంలో లేను. నువ్వు క్షేత్రజ్ఞుడి యొక్క అనుభూతి చేస్తే, ఆత్మానుభూతి చేస్తే నన్ను పొందుతావు. అర్థంగానే సాక్షి నివాస స్థానం అంటే అది. తర్వాత సాక్షిగా ఉన్నాను. 14:4లో ప్రభవ అనే పదం వచ్చింది. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ పిత అన్నాడు. నేను తండ్రిని, బ్రహ్మ తల్లి. ఈ తల్లి తండ్రి యొక్క సంయోగం ద్వారా ఏ విధంగా అయితే భౌతికంలో కూడా పిల్లలు జన్మ తీసుకుంటారో, అదేవిధంగా సృష్టిలో ఆత్మానుభవం చేయిస్తున్నాను. ఈ యొక్క బ్రహ్మ శరీరము ద్వారా నేను ఆ శరీరం ద్వారా ఇచ్చే సందేశం ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటున్నారు. ఆ విధంగా నూతన సృష్టి నేను క్రియేట్ చేస్తున్నాను. నేనే సమస్త జీవులకి బీజాన్ని అందించే తండ్రిని, బ్రహ్మ తల్లి, మహద్యోని అన్నాడు. చూసారా? మీరు కూడా గీతా శ్లోకాలు చదువుకోవచ్చు కాస్త ఆధ్యాత్మిక దృష్టికోణంలో, మీకు అర్థమవుతుంది. ఇది 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో 4వ శ్లోకము. అక్కడ ఇప్పుడు ఉపనిషత్తులు తీసుకొస్తారు. ఇప్పుడు గీత చెప్పాను కదా, ఇప్పుడు ఉపనిషత్తుల మంత్రాలు కొన్ని మనం అర్థం చేసుకుంటే మీకు ఆ క్లారిటీ వస్తుందండి. ఉపనిషత్ మంత్రాలు ముఖ్యంగా శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11
ఇలా రిపీటెడ్గా మన ఉపనిషత్తులో గీత చెప్పినవే చెప్పుకుని మరొకసారి ముఖ్యంగా ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీకు కూడా అర్థమైపోతుంది, అమ్మ ఉపనిషత్తుల్లో ఇదే ఉన్నదా, గీతలో ఇంత సారం ఉందా, నా జీవితాన్ని ఉద్ధరించే విధానమే చెప్తున్నాడా, నేను ఎందుకు దీన్ని కేవలం పఠిస్తున్నాను, పారాయణం చేస్తున్నాను అని మనకు అనిపిస్తుంది, అని మనలో మార్పు వస్తుంది. అక్కడ మళ్ళీ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో ఆ చిన్న మినిస్క్యూల్ గ్రూప్ ఏదైతే ఉందో అందులో వెళ్ళిపోతారు మీరు. మీ జీవితం సమూలంగా 3 పువ్వులు 6 కాయలను తేజోవంతంగా బ్రహ్మాండమైనటువంటి జీవితం తయారవుతుంది. ఇది తిరుగులేని తిరస్కరించలేని సత్యము. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11 ఇక్కడ సాక్షి స్థితి గురించి చెప్తున్నాడు. బ్రాకెట్లో సాక్షి అని రాసుకున్నాను. అంటే ఒక్కొక్క శ్లోకం కానీ మంత్రము కానీ మీకు ఏ సందర్భంగా ఇది నేను చెప్తున్నాను అన్న విషయం కూడా మీకు తెలియాలి. అర్థమైందండి? ఒక్కసారి గమనించండి. ఏకోదేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి, అందులో పాట సాక్షి పదం వచ్చింది. సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ. ఇది మంత్రం. ఏది? శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6.11. ఒక్క భగవంతుడే సమస్త భూతాలలో గూఢముగా ఉన్నాడండి. క్షేత్రజ్ఞం అన్నాడు కదా. కానీ తెలుసుకునే విధానము ఆత్మానుభూతి చేసుకోవాలి. లేకపోతే ఉన్నా కూడా లేనట్టే లెక్క. మీరు ఉనికిని అనుభవం చేయలేకపోతే, ఆత్మిక స్థితిలోకి వచ్చే అభ్యాసము చెయ్యకపోతే, మీరు అందులో ఉన్నాడనే ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంది మీ దగ్గర. వాళ్ళు భగవంతుని మనం వాడుకోవటం లేదు కదా. అర్థం చేసుకోండి. ఇక్కడ ముఖ్యమైన విషయం, ఆత్మ ద్వారా పరమాత్మ తత్వం మనకు బోధపడుతుంది. ఆత్మానుభూతి చెయ్యాలి. ఒక్క భగవంతుడే సమస్త భూతాలలో గూఢంగా ఉన్నాడు. అతడు అందుకనే దాన్ని సర్వవ్యాపి అని అన్నారు. ఆ విధంగా అనుకుంటే సర్వవ్యాపి కరెక్టే. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కదా. అంటే పరమాత్మని గుర్తించే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ సర్వవ్యాపి. ఆ విధంగా అంటే ప్రతిదాన్ని మూఢత్వంలోకి వెళ్ళిపోకూడదండి. మన జీవితానికి ఉద్ధరించే విధంగా అర్థం చేసుకోవడానికే ఇవన్నీ పదాలు ఉన్నాయండి. అంతేగాని మనకి సంబంధం లేనట్టుగా చెప్పారండి. ఏదో ఒక 4 పంక్తులు, ఒక శ్లోకం 4 పంక్తులు తీసుకొని గీతలో ఇలా ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతున్నానని గీత బయటికి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇది ముఖ్యమైన విషయం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక్క భగవంతుడే సమస్త భూతాలలో గూఢంగా ఉన్నాడు. అతడు సర్వవ్యాపి, సమస్త భూతాల అంతరాత్మ, అతడు సమస్త కర్మలకు అధిపతి, సమస్త భూతాల నివాస స్థానము, అతడు సాక్షి, చైతన్య స్వరూపుడు, ఏకైకుడు, అనిర్గుణుడు. ఇన్ని ఉన్నాయి లక్షణాలన్నీ కూడా మనం చర్చించుకున్నాం ఇదివరకు ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తు. తర్వాత అదే ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు 6:18 అండి. ఎందుకు చెప్తున్నా అంటే రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. ప్రభవ, ఆ విషయాన్ని ఇక్కడ ఇందులో ఉందని మనం బ్రాకెట్లో రాసుకున్నాను. ఈ మంత్రం చూడండి. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం హ దేవం ఆత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. ఉన్నట్టుగా. అంటే నేను కూడా ఈ మధ్య రిపీటెడ్గా చదువుతున్నాడు కాబట్టి కొంత అలవాటు అవుతుంది నాకు కూడా ఈ మంత్రాలు. లేకపోతే ఫస్ట్ టైం చదివే వాళ్ళు కొంచెం కష్టమేది. ఆ పరమాత్మనే మొదట బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలను ఉపదేశించాడు. వేదాలంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం ముందుగా బ్రహ్మకి చెప్పాడు. బ్రహ్మ ద్వారా మనకు వచ్చింది. అందుకనే బ్రహ్మ ముఖార విందం నుండి మనం వింటున్నాం కాబట్టి మనని బ్రాహ్మణులు అంటారు. అర్థమైందండి? ఉపదేశించాడు. ఆ పరమదేవుడు ఆత్మజ్ఞానాన్ని ప్రకాశింపజేసే స్వరూపుడు. మోక్షాన్ని కోరుకునే నేను, అక్కడ ముముక్షత్వం అన్నాడు చూసారా? ముముక్షత్వం అంటే మోక్షాన్ని కోరుకునేవాడు. నేను ఆ పరమాత్మను శరణు పొందుతున్నాను అని భక్తుడు ఆ విధంగా ఆ మంత్రం ద్వారా చెప్తున్నాడు. సృష్టికి మూలమైన వాడు, జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. తర్వాత తైత్తరీయ ఉపనిషత్తు 3.1.1 ఇక్కడ కూడా ప్రభవ, స్థానం, ప్రళయ ఈ 3 పదాలు ఉంటాయి ఇందులో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభి సంవిశ్యంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ. ఇది మంత్రం. దాని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. దేని నుండి సృష్టి ఉద్భవిస్తుంది, దేని వల్ల జీవిస్తుంది, దేనిలో లీనమవుతుంది, అదే పరబ్రహ్మ స్వరూపము, భగవంతుడి స్వరూపము. ఆయన కంట్రోల్లో నడుస్తోంది. హీఈస్ అ క్రియేటర్, హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ ది ఎంటైర్. ఇదంతా సిద్ధాంతం అంతా. ఇది మనం తెలుసుకోవాలంటే ముందు పరమాత్మని మనం గ్రహించాలి, సత్యమైన స్వరూపాన్ని తెలుసుకోవాలి.
ముండకోపనిషత్తు 2.1.1. అర్థమైందండి, బీజం గురించి చెప్తున్నాడు. తదేతత్ సత్యం యథా సుదీప్తాత్ పావకాత్ విస్ఫులింగాః సహస్రశః ప్రభవంతే సరూపాః తదాక్షరాద్ వివిధాః సౌమ్య భావాః ప్రజాయంతే తత్ర చైవాపి అంతే. ఇది మంత్రం. దాని మీనింగ్ ఏంటి? బాగా వెలిగే అగ్ని నుంచి అనేక చినుకులు అంటే అగ్ని నుంచి చినుకులు అంటే స్పార్క్ అన్నమాట. అలా వస్తాయి కదా, ఒక్కసారి మనం ఏదో చిచ్చుబుడ్డి వెలిగించిన స్పార్క్స్ వస్తాయి చూసారు, అదనమాట. ఇక్కడ దాన్ని చాలా బాగా చెప్పాడు. బాగా వెలిగే అగ్ని నుంచి అనేక చినుకులు ఉద్భవించినట్లే అక్షర బ్రహ్మం అంటే పరబ్రహ్మ. 8వ అధ్యాయం పేరేం పెట్టాడు? అక్షర బ్రహ్మ యోగం. అక్షర క్షీణించినటువంటి ఆయన భగవంతుడి యొక్క లక్షణం ఏంటి? క్షీణించడంటే ఎప్పుడు ఆత్మస్వరూపంలోనే ఉంటాడు. అక్షర బ్రహ్మ అంటే పరమాత్మ నుండి అనేక జీవులు ఉద్భవిస్తారు, చివరికి తిరిగి అదే పరమాత్మలో లీనమవుతారు. సమస్త జీవుల ఉద్భవము మరియు లయము ఈ రెండు పరమాత్మలోనే ఉన్నాయి. ఇది మనకి ఎక్కడొచ్చిందండి? ఇది ముండక ఉపనిషత్తు 2.1.1. తర్వాత మీరు ఇంకోటి కఠోపనిషత్తులో 2.2.13 ఏం చెప్తుంది? ఇక్కడ సుహృత్ మరియు భర్త ఈ 2 పదాలు ఉన్నాయి. ఈ 9-18లో మనం తీసుకున్న దాంట్లో ఇది రిఫరెన్స్ అనమాట. నిత్యోనిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్ తమాత్మస్థం ఏ అనుపశ్యంతి ధీరాః తేషాం శాంతి శాశ్వతీనేతరేషాం. ఇది మంత్రం. ఇక్కడ ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. అనేక నిత్యాత్మలలో ఒకే పరమ నిత్యుడు పరమాత్మ ఉన్నాడు. చూసారా? ఆత్మలో ఉన్నాడు, శరీరంలో లేడు. 13వ అధ్యాయం 2వ శ్లోకం ఏం చెప్పిందండి? ఆత్మలో ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ అన్నాడు. నేను క్షేత్రజ్ఞంలో ఉంటాను అంటే ఆత్మలో ఉంటాను. మీరు ఆత్మ యొక్క అనుభూతి స్టార్ట్ అయిందనుకోండి, ఉనికిని కనిపెట్టడం అంటే అస్తిత్వం తెలుసుకోవడం, దాన్ని ఆ విధంగా అభ్యాసం చేస్తే మీకేమవుతుంది? పరమాత్మ కనెక్ట్ అవుతాడు. అదనమాట విషయం. ఇక్కడ ఏం చెప్తున్నా? అనేక నిత్యాత్మలలో ఒకే పరమ నిత్యుడు పరమాత్మ ఉన్నాడు. అనేక చైతన్యులలో ఒకే పరమ చైతన్యుడు ఉన్నాడు. ఆయననే సమస్త జీవుల అవసరాలను తీర్చేవాడు. ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ కుళ్ళిపోయిందండి. ఇప్పుడు దాని సమస్త కోరికలు తీర్చేవాడంటే ఆత్మశుద్ధి అన్నమాట. ఆ విధంగా తీర్చేవాడు ఒక్క పరమ చైతన్యుడు మాత్రమే. అర్థమైందండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? అనేక నిత్యాత్మలలో ఒకే పరమ నిత్యుడు పరమాత్మ ఉన్నాడు. అనేక చైతన్యులు ఒక్క పరమాత్మ ఒకే పరమ చైతన్యుడు ఉన్నాడు. ఆయననే సమస్త జీవుల అవసరాలను తీర్చేవాడు. ఆ పరమాత్మను తనలో అనుభవించే జ్ఞానులు, ఆ పరమాత్మను తనలో అనుభవించే, అండర్లైన్ పాయింట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఆ యొక్క పరమాత్మను తనలో అనుభవించే జ్ఞానులు మాత్రమే శాశ్వత శాంతిని పొందుతారు. అయిపోయిందండి. ఇంకా ఆఖరి 2 మహావాక్యాలు ఉన్నాయి. దీంతో ఈ యొక్క ఎపిసోడ్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. ఇతరులు అంటే ఇంకెవరు శాశ్వత శాంతి ఎవరు పొందుతారు? ఆ పరమాత్మను తనలో అనుభవించేవారు. అక్కడ ఇంకో పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఇతరులు కాదు, ఇంకా వేరెవరు పొందలేరు. భగవాను వాచ. సమగ్ర సారాంశం అండి ఒకే ఒక్క మహావాక్యము. ఈ శ్లోకాలన్నీ కూడా, ఈ శ్లోకాలనండి, మంత్రాలనండి, ఇవన్నీ ఒకే ఒక్క విషయం చెప్తున్నాయి. ఒకటే ఒక్క విషయం స్పష్టం చేస్తున్నాయి. ఏమిటంటది? భగవంతుడు ఆత్మకు గమ్యము నుండి మిత్రుడి వరకు బాధ్యత వహిస్తాడు. ముందు గమ్యాన్ని తెలియజేస్తాడు, తర్వాత మనకు మిత్రుడిగా అవుతాడు. మిత్రుడిగా అయితే ఎన్నో పనులు చేసి పెడతాడు కదా. చివరికి మన ఆత్మని రిపేర్ చేస్తాడు. ఆత్మ కుళ్ళిపోయింది కదా, తమో ప్రధాన స్థితి నుండి సాత్విక ప్రధానంగా తీసుకొని వచ్చే విధంగా రిపేరింగ్, అది రాజయోగ ప్రక్రియ ద్వారా వహిస్తాడు. కాబట్టి భగవంతుడిని శరణాగతిగా చేసుకోవాలి. సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అన్న 1866లో భగవంతుని శరణాగతిగా చేసుకోవాలి. యోగముతో అనుభవం చేయాలి. జ్ఞాన బీజాన్ని స్వీకరించాలి. జ్ఞానం అనే బీజాన్ని
మనం స్వీకరించాలంటే మనం కూడా బీజస్వరూపంగా అవ్వాలి. బీజం అంటే ఆత్మ. అక్కడ పరమాత్మ బీజరూపుడు, ఆత్మ కూడా బీజస్వరూపము. ఆత్మిక స్థితిలోకి వచ్చి అభ్యాసం చేస్తే పరమాత్మతో యోగం చేసుకొని పరమాత్మలో ఉన్నటువంటి గుణాలు, శక్తులు మనము అనుభవం చేస్తాం. ఇది 9వ అధ్యాయంలోని 18వ శ్లోకము. అర్థమైందండి ఈ యొక్క శ్లోకం యొక్క సంపూర్ణ వివరణ. అర్థమైందండి. గత ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ రెండు కలిపి చూస్తే మీకు 9వ అధ్యాయం 18వ శ్లోకం యొక్క లోతైన తత్వము చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడతో ఈ చర్చను ముగించుకుందామండి. మనము తదుపరి ఎపిసోడ్లో మనము కఠోపనిషత్తు మరొక 2వ అధ్యాయంలోని మొదటి మంత్రంతో మనం ప్రారంభించుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం.